హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తాను. సో టాపిక్ ఏంటంటే తెలుగు ఫాంట్స్ మరియు ఆల్ ఫ్యూచర్స్ అన్లాక్తో వితౌట్ వాటర్ మార్క్తో కూడిన కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ గురించి అయితే మీకు చెప్తాను. సో ఆ ప్రో వెర్షన్ వచ్చేసి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న తెలుగు ఫాంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీకు ఫుల్గా గైడ్ ఇస్తాను. సో మీ మొబైల్లో ఎలాంటి కైన్ మాస్టర్ ఉన్నా వెంటనే డిలీట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఈ కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ లింక్ ఇస్తాను. సో దీంట్లో తెలుగు ఫాంట్స్, ఆల్ ఫీచర్స్ అన్లాక్స్, బ్లెండింగ్ ఆప్షన్ ప్రతి ఒక్కటి కూడా ఆల్ అన్లాక్ అయి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను తెలుగు ఫాంట్స్ ఎక్కడెక్కడ యాడ్ చేశాను, ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ అయితే పూర్తిగా గైడ్ ఇస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు తెలుగు ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ అవ్వట్లేదని. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో డౌట్స్ అని క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. సో మీరు కొత్త వారు అనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ అవసరం ఏదో ఒకటి అయితే టైప్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రో వెర్షన్ అనేది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ వచ్చేసి లోగో ఈ విధంగా ఉంటుంది చూడండి, కైన్ మాస్టర్. ఇక్కడ వచ్చేసి శ్రీకాంత్ టెక్ క్రియేటర్ అని ఉంటుంది. సో ఆ నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏపీకే ఎడిటర్ యాప్ దొరుకుతుంది ప్లే స్టోర్లో. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే దాంట్లో మాడిఫై చేసుకోవచ్చు, మీ నేమ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగానే కంటిన్యూ చేయాలనుకుంటే చేసేసుకోండి. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇలా. సో దీంట్లో వచ్చేసి నేను ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ చేశాను. సో మీకు అయితే ఎంటీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా కార్నర్లో, దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి రన్ అనాలిసిస్ నౌ అని టైప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి రన్ అనాలిసిస్ నౌ అని టైప్ చేయండి. సో మన మొబైల్ హార్డ్వేర్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఎన్ని లేయర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అని కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి దీని తర్వాత చూపిస్తుంది అనమాట. వెయిట్ చేద్దాం. సో గైస్, మీకు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అయితే మీరు ఎలాంటి టర్న్ ఆఫ్ చేయొద్దు. బ్యాక్ వెళ్ళడం కానీ అలాగే వేరే యాప్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి. సో ఖచ్చితంగా 100% వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ 100% అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నా మొబైల్ వచ్చేసి 1440 పిక్సెల్ వరకు అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 720 పిక్సెల్ వచ్చేసరికి 8 లేయర్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 1080 పిక్సెల్ వచ్చేసరికి 7 లేయర్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 1440 పిక్సెల్ వచ్చేసరికి 3 లేయర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మొత్తానికి అయితే అన్లిమిటెడ్ లేయర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మీ మొబైల్ డివైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పైన చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను వాడేది రెడ్మీ నోట్ 7 ప్రో వెర్షన్ షామీ. ఓకేనా. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 9 అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కైన్ మాస్టర్ వెర్షన్ కూడా ఉంది 4.11.15. సో ఈ యొక్క యాప్ ఉంటే సరిపోతుంది, మీకు ఎలాంటి యాప్ అవసరం లేదు. ఓకేనా. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి 3 ఎక్స్పెక్టేషన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో మనకి ఏదైనా నచ్చింది తీసుకోవచ్చు. సపోజ్ నేను 16:9 తీసుకుంటున్నాను. ఓకే. సో తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఒక ఫోటో తీసుకున్న తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఫ్యూచర్స్ అయితే చెప్తాను. ఒక ఫోటో తీసుకున్నాను, మీడియా పైన టచ్ చేసి. సో వీడియో తీసుకున్నాను, వీడియో లేదా ఫోటో ఏదైనా తీసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉందన్నమాట. సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. ట్యాప్ చేసేస్తే ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, సో క్లిప్ గ్రాఫిక్స్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇవన్నీ కనిపించేవి అనమాట. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో కైన్ మాస్టర్లో ఏది అప్డేట్ చేసినా కూడా మీకు కిందికి గెట్ మోర్ కనిపిస్తుంది కదా, ఇంటర్నెట్ ఆన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు అప్డేట్ చేసినవన్నీ కూడా కొత్తవి వచ్చినాయి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి స్పీడ్ మోషన్ ఉంది. ఇక్కడ మనకి స్పీడ్ అండ్ స్లో కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. 8x వరకు అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే. సో బ్యాక్ వచ్చేసినట్టయితే రివర్స్ కూడా ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ. సో వండర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రొటేట్ అండ్ మిర్రరింగ్, ఇది కామన్ అనమాట. ఇక్కడ ఫిల్టర్స్లో వచ్చేసరికి చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానిపైన ప్రెస్ చేసి చూసినట్లయితే అన్ని ఫిల్టర్స్ అనమాట. ఓకేనా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ పైన, ఇది కామన్ అనమాట, మీకు అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వలైజర్, దీనిపైన ట్యాప్ చేస్తే ఇది మనకి
కొన్ని మొబైల్స్లోనైతే సపోర్ట్ చేస్తుంది, కొన్ని మొబైల్స్లో సపోర్ట్ చేయదన్నమాట. సో నా మొబైల్లోనైతే సపోర్ట్ చేయట్లేదు. సో మీ మొబైల్లో సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి అయితే ట్రై చేయండి. దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ డెవలప్, ఇది కామన్ ఆప్షన్ అనమాట, ఇది మీకు తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ వాయిస్ చేంజర్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ విగ్నెట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. సో ఇది ఏంటంటే దీనిపైన ట్యాప్ చేసి ఆ వీడియో నుండి ఆడియోని అయితే సపరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిజర్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు, ఈ కామన్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఇది కామన్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ కట్టింగ్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. కట్టింగ్ ఆప్షన్ ఇచ్చేసి ఈ మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సంబంధించిన ట్రాన్సిషన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు గెట్ మోర్ పైన ట్యాప్ చేసి అయితే మీకు లేటెస్ట్గా వచ్చిన ప్రతి ట్రాన్సిషన్ అనేది మీకు నచ్చినది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకుందాం. చూడండి నేను ఒక వీడియో తీసుకున్నాను. సో ఈ వీడియో పైన ఈ లేయర్ పైన ట్యాప్ చేసి చూడండి, దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి. సో దీంట్లో వచ్చేసి ఇన్ ఎనిమేషన్, ఓవరాల్ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, ఇవన్నీ కామన్ ఆప్షన్స్. క్రోమాకి కూడా అవైలబుల్గా ఉంది, క్రాపింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది, బ్యాక్ వచ్చేసి రివర్స్ కూడా ఉంది, అండ్ అలాగే ఆల్ఫా కలర్ ఫిల్టర్స్ కూడా ఈ లేయర్స్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలైజర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ చేంజర్. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లెండింగ్ ఆప్షన్స్. చూసారా, కైన్ మాస్టర్లో మనకి చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి ఆప్షన్ అనమాట బ్లెండింగ్ ఆప్షన్. ఓకేనా. దీంట్లోనైతే ఎనేబుల్ అయ్యింది, ఇది మనకు ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే, సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్ట్ ఆడియో కనబడుతుంది కదా, దాని కింద వచ్చేసి ఇన్ఫర్మేషన్, మీకు వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. టిక్ మార్క్ పైన చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి ఒక టెక్స్ట్ తీసుకున్నాను. చూడండి, టెక్స్ట్ తీసుకొని ఇక్కడ తెలుగు టైప్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, తెలుగు. ఓకే, చూడండి తెలుగు టైప్ చేశాను. ఓకే పైన ట్యాప్ చేశాను. తర్వాత కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మీరు తెలుగు ఫాంట్స్ని మీరు ఎలాంటి ఇన్స్టాల్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్నే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూడండి ఇక్కడ ఏ పైన ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి వీటన్నిటిలో ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లాటిన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీంట్లో మాత్రమే నేను తెలుగు ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ తెలుగు ఫాంట్స్ ఉన్నాయో. సో నెంబర్ 1 వచ్చేసి ఆగస్ట్, ఇది ఒక తెలుగు ఫాంట్ స్టైల్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో ఉంటుంది, కాకపోతే ఇది తెలుగు ఫాంట్లోకి మారిపోతుంది అనమాట. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు స్టైల్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందికి రండి. ఇక్కడ బ్లాక్ ఫ్యూచర్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మీరు. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫాంట్ స్టైల్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఇట్, దీనిపైన ట్యాప్ చేశాను. తర్వాత చూడండి, ఇది ఒక స్టైల్ అనమాట. సో ఇలా నేను ఒక 4 నుండి 5 స్టైల్స్ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ స్టైల్ చూసుకుందాం. చూడండి ఇక్కడ కోకో గూస్, సో దీనిపైన ట్యాప్ చేశాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఇది ఒక స్టైల్. సో చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా. సో నెక్స్ట్ స్టైల్ చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి ద లైట్, దీనిపైన ట్యాప్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టైల్, లాస్ట్ వన్. సో ఇక్కడ ఎస్సీ కనిపిస్తుంది కదా లాస్ట్, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా నేను కొన్ని ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేశాను మీకోసం. సో చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. కైన్ మాస్టర్ ఒకటి ఉంటే సరిపోతుంది, మీరు ఎలాంటి కైన్ మాస్టర్ను డౌన్లోడ్ చేసుకోవడం అవసరం లేదు. ఓకేనా. సో మీరు ఈ విధంగా వీడియోని మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, మీరు ఏ క్వాలిటీలోనైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి మనకి 1440 పిక్సెల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ హెచ్డీలో. నెక్స్ట్ వచ్చేసి 1080 పిక్సెల్, మనకి రెగ్యులర్గా యూజ్ చేసేది 1080 పిక్సెల్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, 1440 పిక్సెల్ చూజ్ చేసుకుంటే మీకు ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు నార్మల్గా 1080 పిక్సెల్ పెట్టుకుంటే నార్మల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 30 ఫ్రేమ్స్లో ఇచ్చేసారు మనకి, ఇక్కడికి 30 ఫ్రేమ్స్ సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది కూడా మీరు ఇంకా మీకు ఎంబీ ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా చూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా, నేను లోలో పెట్టేస్తున్నాను. తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. Thank you.